హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మరి గేట్ 2027 గురించి కొంచెం సేపు ముచ్చటించుకుందాము. మరి ఆల్రెడీ గేట్ 2026 అయితే మరి నెక్స్ట్ మంత్, మరి ఈ మంత్ అయితే మనకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఫిబ్రవరి 7వ తారీఖు, 8 ఫిబ్రవరి 7, 8, 14, 15 4 డేస్లో డిఫరెంట్ పేపర్స్కి అయితే జరుగుతాయి అమ్మ, చూసుకోండి. మరి ఎందుకంటే గేట్ 2027కి అప్డేట్ అవుదాం. గేట్ 2027 అయిపోయింది, మరి 2026 అయిపోయింది. 2027కి ప్రతి ఒక్కరు కూడా అప్గ్రేడ్ అవ్వాలి. స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఎవరు ప్రిపేర్ అవ్వాలి ఈ వీడియోలో, అలా గేట్ ఎవరు ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు ప్రిపేర్ అవ్వాలని కూడా డిస్కస్ చేసుకుందాం మనం. ప్రతి ఒక్కరు కూడా దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరు. నేను కూడా ఒక గేట్ టాపర్గా మీకు మోటివేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మోటివేషన్లో భాగంగా గేట్ 2026 అయిపోయింది. 27 ఎవరు రాయాలి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. 27 ఎవరు రాయాలి? ఇప్పుడు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ రాసే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా రాయండి అమ్మ. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక మైండ్లో వచ్చేసింది. మరి ఆల్రెడీ ఏంటంటే స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయింది చాలామంది స్టూడెంట్స్కి. తెలంగాణ బీటెక్ స్టూడెంట్స్కి కానీ ఆంధ్ర స్టూడెంట్స్కి చాలామందికి కూడా సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది. అయింది. మీకు జూను జూలైకి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది. జూలై ఆగస్టుకి థర్డ్ ఇయర్లో ఎంటర్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి, జూలైలో థర్డ్ ఇయర్ ఎంటర్ అవుతారు. ఆల్రెడీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఆ విధంగా ఉంటుంది. మరి ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇప్పుడు థర్డ్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. జూన్ జూలై నెలకి మరి థర్డ్ సెమిస్టర్ కూడా అయిపోయింది. మీరు జూన్ బై ది ఎండ్ ఆఫ్ జూన్ కానీ జూలై కానీ ఆగస్టుకి అప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతారు. కొంతమంది ఫోర్త్ ఇయర్లోకి ఎంటర్ అవుతారు. వీళ్ళు మాత్రమే జేఈ ఈ ఎగ్జామినేషన్ రాస్తే మంచి ఉపయోగం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకుంటే మీకు గేట్ 27 రాయడం మంచిదమ్మా. మరి కొడతాం పెద్దగా విషయం ఏమి లేదు. ఇప్పుడు గేటు చూసినట్టయితే కొంతమంది స్టూడెంట్స్ సార్ మరి ఎందుకు మరి ప్లేస్మెంట్స్ వస్తాయి కదా రాదా మరి అంటారు. కొంతమంది ప్లేస్మెంట్స్ వస్తాయి. ప్లేస్మెంట్స్ ఎలా వస్తున్నాయి? ఇప్పుడు ప్రతి కాలేజీల్లోనూ ప్లేస్మెంట్స్. ఈవెన్ నేను చెప్పేది ఏంటంటే లోకల్ కాలేజీలో, లోకల్ ఎంసెట్ కాలేజీలు ఉన్నాయి కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎంసెట్ కాలేజీలో చేరిన స్టూడెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూసిన స్టూడెంట్స్ నేను దగ్గరుండి చూస్తున్నా. వాళ్ళు ఏంది ఈవెన్ జస్ట్ మరి ఆల్రెడీ ప్లేస్మెంట్ వస్తుంది ఒక 20,000 30,000. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీలో 3 lakhs 3.5 lakhs చేసుకుని వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు. అలా లైఫ్ మరి ఐ డోంట్ వాంట్ మరి అలా లైఫ్ స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఒక గేట్ టాపర్గా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు గేట్ 2027 గురించి ఆలోచించండి. ఎవరైతే థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతారో, ఎవరైతే ఫోర్త్ ఇయర్లోకి ఎంటర్ అవుతారో ప్రతి ఒక్కళ్ళు గేట్ 2027 గురించి ఆలోచించండి. 2026 అయిపోయింది. కొంతమంది సార్ నేను ఈ 2 monthsలో చదివితే నాకు గేట్ వచ్చిద్దా, 1 monthలో చదివితే నాకు గేట్ వచ్చిద్దా? గేట్ రాదమ్మా. దానికి ఒక ప్రణాళిక ఉండాలి. బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మంచిగా చదివిన వాళ్ళకి వస్తుంది. తర్వాత రెండోది గేట్ యొక్క అనుగుణంగా మరి చదివితే కూడా వస్తుంది. అది కూడా ఇండివిజువల్గా మనము గేట్ ఎన్ని పేపర్స్ రాయాలని కూడా వీడియోలో చూద్దాం. చూసారా? ఆల్రెడీ స్టూడెంట్స్కి అసలు ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీలో చేరిన వాళ్ళకి 30,000 40,000 కూడా రావటం లేదు. 30,000 అసలు కటింగ్ పోయి 3.6 lakhs ప్యాకేజ్ ఇస్తున్నారు సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో. మరి ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద కంపెనీస్. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీలో 3.6 ఇస్తే వాళ్ళకి 30,000 అమ్మ. కటింగ్లు అన్నీ పోయి 22,000 కంటే ఎక్కువ రావటంలా. మరి అలాంటి కోసం ఈ జాబ్ చేయటం మీకు అవసరమా? మీరు గేట్ ప్రిపేర్ అయ్యి హాయిగా ఐఏఎస్సిలో కానీ మరి ఐఏఎస్సి బెంగళూరులో కానీ ఐఐటీస్ 23 ఐఐటీస్ మంచి టాప్ 10 ఎన్ఐటీస్లో మీరు కానీ ఎంటెక్ చేసి మంచి ప్యాకేజీ, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ కూడా అన్ని విధాలా ఉంటుంది. అన్ని విధాల స్కోప్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎంటెక్ చేసుకోండి. మంచి వేడి ఉన్నప్పుడే ఎంటెక్ చేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. వేడి చల్లారిన తర్వాత ఎప్పుడు కూడా మనం మళ్ళీ స్టడీలోకి వెళ్ళకూడదు. కొంతమంది ఆల్రెడీ ప్లేస్మెంట్లో చేరారు. నాకు తెలిసిన మళ్ళీ నేను గేట్ రాస్తానంటే మనం ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఏ పనైనా చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. వేడిగా ఉన్నారా? మరి ఎవరైతే బీటెక్ థర్డ్ ఇయర్లోకి జూన్ జూలైలో ఎంటర్ అవుతారో, బీటెక్ ఫోర్త్ ఇయర్లోకి జూన్ జూలైలోకి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు గేట్ హ్యాపీగా
రాసుకోవచ్చు. ఎవరు చేయాలో ఒకసారి చూసేద్దాం. గేట్ 2027లో ఉండే పేపర్స్ 2026 బేస్ మీద ఒకసారి చూసుకుందాం. మరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంటాము, బీటెక్ ఏరోస్పేస్ చేసిన వాళ్ళు చూస్తారు. మనం ఎక్కువగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషను, మ్యాథమెటిక్స్, వీళ్ళకి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా మంచిగా మీరు మంచి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఐఐటి ఐఐసి బెంగళూరులో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎంటెక్ చేసే అవకాశాలు ఉంటాయి. మెకానికల్ ఇంజనీరింగు, మైనింగ్ ఇంజనీరింగు, మెటలర్జీ, సివిల్, బయోటెక్, బయోమెడికల్, కెమికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, పెట్రోలియం ఎనర్జీ చేయొచ్చు, ఫిజిక్స్, ప్రొడక్షను, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్. ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేయొచ్చు. మరి టెక్స్టైల్ ఇంజనీరింగ్ తక్కువ ఉంటాయి కదా. మరి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, డిఏ డాటా, ఏఎంఎల్ వాళ్ళు ఇవి రాయొచ్చమ్మ. ఏఎంఎల్ వాళ్ళు ఈ బ్రాంచ్ తీసుకోవచ్చు. డిఏ ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, తర్వాత జియో టెక్నికల్ ఇంజనీరింగు. ఈ ఇంజనీరింగ్లు అన్నింటిలో మినిమం 2 పేపర్స్ రాయొచ్చు. మేము చదువుకునేటప్పుడు ఏంటంటే ఎవరు పెడితే సపోజ్ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బీటెక్ చేశాను, నేను ఇన్స్ట్రుమెంటేషన్ పేపరే రాశాను. ఈసీ స్టూడెంట్స్ ఈసీ పేపరే అని కొద్దిగా రెస్ట్రిక్షన్స్ ఉండే. ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మినిమము 2 పేపర్స్ని ఎవరైతే రాయొచ్చు, ప్రతి ఒక్కరు కూడా 2 పేపర్స్ని ప్రతి ఒక్కరు కూడా రాసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, మినిమము 2 పేపర్లు ఇక్కడ రాయొచ్చు అనమాట. సపోజు మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తున్నారు అనుకోండి, కోడ్ ఆఫ్ సెకండ్ పేపర్ సివిల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, మెకానికల్ చేయొచ్చు. సపోజు నేను ఇన్స్ట్రుమెంటేషన్ ఈఐ పేపరు, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఏంటంటే మెయిన్ ప్రైమరీగా మీరు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనమాట. మీరేం చేయొచ్చు, బయోమెడికల్ రాయొచ్చు, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ రాయొచ్చు. ఎక్కువ మంది ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి టచ్ ఉండేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంట్, ఈ 2 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ పేపర్ రాసుకునే అవకాశం ఉంది. ఇక మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ ఎవరైతే రాస్తారో వీళ్ళు జనరల్గా కంప్యూటర్ సైన్స్ పేపర్ రాయొచ్చు, సెకండ్ డిఏ పేపర్ కూడా రాయొచ్చు, ఫిజిక్స్ పేపర్ కూడా. ఎందుకంటే మ్యాథమెటిక్స్ డిఏ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంటుంది. మెకానికల్ వాళ్ళు మరి ఏరోస్పేస్ డిఏ రాయొచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ రాయొచ్చు, ఇవి కూడా ప్రొడక్షన్ ఇండస్ట్రీలు కూడా రాయొచ్చు. సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేయాలి, సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ పేపరు సివిల్ ఇంజనీరింగ్, సెకండ్ పేపర్ వచ్చి ఏరోస్పేస్, అగ్రికల్చరు, మరి జెనెటిక్, ఇవి కూడా రాయొచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ అంటే వీళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవమ్మ. కెమికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ పేపర్ అనుకుంటే మరి ఇంజనీరింగ్ సైన్స్, తర్వాత ప్రొడక్షన్, ఇవన్నీ కెమికల్ వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఇక్కడ మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. ఆప్షన్స్ ఉండే ఎవరికంటే ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్. సపోజ్ కెమిస్ట్రీ వాళ్ళు ఎక్స్ఈఎక్స్ఎల్ సెకండ్ పేపర్గా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఫిజిక్స్ అనుకో, ఫిజిక్స్ ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ నాది కంప్యూటర్ సైన్స్ రాయొచ్చు, డిఏ రాయొచ్చు, ఈసీ రాయొచ్చు, త్రిబుల్ రాయొచ్చు. ఈ విధంగా మీరు రాసుకోవచ్చు. సపోజు డిఏ స్టూడెంట్స్, డిఏ నాది సెకండ్ పేపర్ అనుకో, ఫస్ట్ పేపర్ వచ్చి సెకండ్ పేపర్, ఫస్ట్ పేపర్ డిఏ ఏఎంఎల్, డిఏ అంటే ఏఎంఎల్. సెకండ్ పేపర్ ఈసీ, సిఎస్ రాసుకోవచ్చు, ఈసీ రాసుకోవచ్చు, మ్యాథమెటిక్స్, త్రిబుల్, ఈ విధంగా రాసుకునే అవకాశం. అంటే కొద్దిగా సపోజు డిఏ స్టూడెంట్స్ ఎక్కువగా ఈసీ మాత్రమే రాసుకోవాలి. ఎందుకంటే డిఏ పేపర్ వాళ్ళకి ఈసీ తెలియదు, కంప్యూటర్ సైన్స్ మాత్రమే రాసుకోవాలి డిఏ సైన్స్. మరి ఎలక్ట్రానిక్ వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ లేదు. కాకపోతే ఇక్కడ ఇచ్చారు కాబట్టి మీకు రాసిన అంత ఉపయోగం లేదు. ఎలక్ట్రానిక్ ఈసీ పేపరు, ఈసీ స్టూడెంట్స్ ఎక్కువగా సిఎస్ పేపర్ రాయొచ్చు, డిఏ పేపర్ రాయొచ్చు, అంత ఉండదు. కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈసీ స్టూడెంట్స్ త్రిబుల్ రాయొచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్, ఈ 2 పేపర్లు రాసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ డిఏలో కంప్యూటర్ సైన్స్ కూడా కొద్దిగా రాసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రికల్ పేపర్ వాళ్ళు డిఏ పేపర్, ఈసీ పేపర్, ఈ విధంగా డిఫరెంట్ కాంబినేషన్స్ పేపర్స్ ఉండే స్టూడెంట్స్. మరి 2027కి అప్గ్రేడ్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. నేను ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో, చెప్తే మీరు ఏం చేయాలంటే ఎవరెవరు మరి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, 4th ఇయర్ బీటెక్ థర్డ్ ఇయర్ 4th ఇయర్ స్టూడెంట్స్. ఇప్పుడు థర్డ్ ఇయర్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారు మీరు, జూన్ జూలైలోకి ఎంటర్ అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తున్నాను, జూను జూలైలోకి థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతారు. ఇమ్మీడియట్గా మీరు ఎంటర్ అవుతారు. మీరు తర్వాత 4th ఇయర్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారు, జూను జూలైలో. సేమ్ జూను జూలైలో మీరు 4th ఇయర్లోకి ఎంటర్ అవుతారు. థర్డ్ ఇయర్లో ఎప్పుడు అవుతారు, సెకండ్ ఇయర్, మీకు సెకండ్ సెమిస్టరు జూన్ బై ద ఎండ్ ఆఫ్ జూన్కి అయిపోయింది. జూలై నుంచి క్లాసులు, థర్డ్ ఇయర్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. 4th ఇయర్ జూన్ జూలైకి లోకి ఎంటర్ అవుతారు. బై ద ఎండ్ ఆఫ్
మనకి మే జూన్ జూలైకి జూన్కి ఆ ప్రాంతానికి థర్డ్ ఇయర్ అయితే ఎంటర్ అయిపోతుంది. వీళ్ళు చేస్తే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. థర్డ్ ఇయర్ వాళ్ళు రాస్తే వాళ్ళకి గేట్ ఎప్పుడు ఉంటుంది, మీరు 2027 వాళ్ళు రాస్తారు థర్డ్ ఇయర్, మీకు 2028 2029 3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది స్కోరు. దీన్ని ఉపయోగించుకుని మీరు పబ్లిక్ సెక్టర్లో జాయిన్ అవ్వచ్చు, ఐఐటీలు ఎన్ఐటీలు హ్యాపీగా. సపోజ్ థర్డ్ ఇయర్లో మీకు స్కోర్ వచ్చేసింది, హ్యాపీగా నిద్రపోయి 2027లో మీకు బీటెక్ అయ్యేసరికి 28, అంటే మీరు జస్ట్ ఏంటంటే 27లో వ్యాలిడిటీ ఉంటుంది. ఈ వ్యాలిడిటీ ఏంది 28 వరకు ఉంటుంది, 29 వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 2027లో మీకు బీటెక్ అవ్వదు కాబట్టి దానివల్ల పెద్దగా యూజ్ లేదు. థర్డ్ ఇయర్ పిల్లలకి 2028 2020 అప్పుడు కూడా మళ్ళీ గేట్ రాసుకోవచ్చు. మీకు ఏది బెస్ట్ స్కోరు, సపోజు 2027లో నాకు మంచి స్కోర్ వచ్చింది, ఒక 700 స్కోర్ వచ్చింది. 2028లో మీకు 800 స్కోర్ వచ్చింది. ఏది మంచి స్కోర్ ఉంటే ఆ స్కోర్ని మీరు ఉపయోగించుకోండి. థర్డ్ ఇయర్ పిల్లలు ఎవరైతే థర్డ్ ఇయర్కి ఎంటర్ అవుతారో జూన్ జూలైకి, అంటే ఇప్పుడు నేను వీడియో చేసేటానికి వాళ్ళు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. నేను వీడియో చేసేటానికి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయింది. మీకు జూన్ కల్లా సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ క్లోజ్ అయిపోద్ది. మరి జూన్ జూలైలో థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎంటర్ అవుతారు. ఇమ్మీడియట్గా మీరు గేట్ ఓపెన్ చేసేయండి. ఎవరు కూడా ప్లేస్మెంట్ జాయిన్ అవ్వద్దు. ప్లేస్మెంట్లో కూడా ఎక్కువ ప్యాకేజెస్ రావటంలా. మరి ముఖ్యంగా ఈ లోకల్ కాలేజెస్ ఉంటాయి చూసావా, లోకల్ కాలేజెస్ సపోజు తెలంగాణలో ఇప్పుడు విఎన్ఆర్ ఉండే, సిబిఐటి, వీటిలో కూడా పెద్ద ప్లేస్మెంట్ రావటం లేదమ్మా. మరి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆర్వీఆర్ జేసీ కానీ మరి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీలో కూడా పెద్ద ప్లేస్మెంట్ రావటంలా. ఈ లోకల్ కాలేజీల్లో ఎస్పెషల్లీ ఎన్ఐటి ఐఐటీలకు మినహాయించి ఎక్కువ ప్యాకేజీలు రావటంలా. ప్రతి ఒక్కళ్ళు వస్తే 3.5 lakhs 4 lakhs 4.5 ఈ ప్యాకేజీలకు మీరు వెళ్ళి జాబ్ చేయటం అవసరమా? మీరు ఒక 1 year మరి కష్టపడితే గేట్ 2027 రాసుకుంటే హ్యాపీగా ఐఐటీలో చేరతారు, ఐఐఎస్సి బెంగళూరులో చేరతారు. మీకు ఎంత దర్జాగా ఉంటుంది, ఎంత గౌరవం ఉంటుంది సమాజంలో, అది ఆలోచించండి. అంతేగాని మీరు 20,000కి 30,000కి ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీలు ఎక్కడ జారకుండా డైరెక్ట్గా గేట్ కొట్టేసేయండి. గేట్ కొడితే హ్యాపీగా ఉంటుంది. గేట్ కొడితే మీకు ఆ డ్రీమ్ కూడా ఉంటుంది. మీరు సపోజ్ కొంతమంది స్టూడెంట్స్కి జేఈ రాసి ఐఐటీలో అప్పుడు ఎంసెట్లో చేరతారు. జనరల్గా ఏంటంటే జేఈ ఎవరు రాస్తారు, ఐఐటీలు ఎన్ఐటీలు చేస్తారు. కానీ అప్పుడు మీరు కొన్ని పరిస్థితుల వల్ల జేఈ కొట్టలేక ఐఐటీలో ఎన్ఐటీలో చేరలేక లోకల్ ఎంసెట్ కాలేజీలో చేరతారు. ఈ లోకల్ ఎంసెట్ కాలేజీలో చేరి వల్ల ఆ కోరికను ఇప్పుడు తీర్చుకోవచ్చు. ఆ కోరికని గేటు 2027లో రాసి మీరు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ రాసి ఆ కోరిక తీర్చుకోండి. ప్రతి ఒక్కరు ఆ డ్రీము మీ లైఫ్లో సపోజ్ ఇప్పుడు జారపోతే, ఇప్పుడు ఎంటెక్ ఐఐటీలో ఐఏఎస్సిలో చేయకపోతే మీరు లైఫ్లో చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. మీకు డిజైర్ ఉండాలి, స్టూడెంట్కి డిజైర్ ఉండాలి. డిజైర్ ఉన్న స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళకి గేట్ వస్తుంది. అది గుర్తుపెట్టి. గేట్కి పెద్ద బ్రహ్మాండమైన ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామినేషన్ కాదమ్మా. సపోజు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామినేషన్కి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 1,000 ఐఏఎస్ ఐపీఎస్ సీట్లు ఉంటాయి. మనకి రాసేది అంతా 2 లక్షలు 3 లక్షల మంది పోటీ పడతారు. కానీ ఇక్కడ అలా కాంపిటీషన్ కాదు కదా. సీరియస్గా ప్రిపేర్ అయిన వాడికి ప్రతి ఒక్కడికి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఐఐటీలో కానీ ఐఐఎస్సి బెంగళూరులో కానీ టాప్ ఎన్ఐటీలో కానీ అందరికీ సీట్స్ వస్తాయి. మీరు కావాల్సిందల్లా మంచి స్కోర్ తెచ్చుకోండి. ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ చూస్తే మనకు 100 మార్కులు పెడతారు. 100 మార్కులకు ప్రతి పేపర్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ చూస్తే ఆల్ ఓవర్ ఇండియాలో 55 మార్కులు టాపర్, మ్యాథమెటిక్స్ పేపర్ టాపరు. కంప్యూటర్ పేపర్ సిఎస్ పేపర్ చూసుకుంటే 100కు 100 వచ్చినాయి వీళ్ళల్లో. మరి లాస్ట్ ఇయర్ ఈసీఈ పేపరు 82 మార్క్స్, త్రిబుల్ ఈ పేపర్ వచ్చేసి 81 మార్కు, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ వచ్చి 65 మార్కులు వచ్చినాయి. ఆల్ ఇండియా వీళ్ళు గేటు టాపర్సు. అందుకని 100కు 100 రావాల్సిన
పని లేదు. మీకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ ఉంటుంది. సపోజు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకి 100కి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి? ఒక 30 తెస్తే మంచిది. 30, 40, 50 ఈ రేంజ్లో వస్తే మంచి కాలేజీలో, మంచి ఐఐటీల్లో కానీ ఎన్ఐటీల్లో కానీ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రేంజ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఓసీ పిల్లలు జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళకి 40, 50, 60 ఈ రేంజ్లో తెచ్చుకుంటే డెఫినెట్గా మంచి టాప్ ఎన్ఐటీలో, టాప్ ఐఐటీల్లో మీకు సీట్స్ వస్తే హ్యాపీగా మీరు మంచి ప్లేస్మెంట్ పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు. దయచేసి కూడా 2 పేపర్ కాంబినేషన్ 2027కి ఇప్పుడు నుంచే మీరు ప్లాను పక్కా ప్రణాళిక రచించుకోండి. 2027కి రచించుకోండి. అంతా అయిపోయిన తర్వాత రేపు మనకు 2026 అయిపోయింది. 2027 తర్వాత 1 మంత్ తర్వాత వచ్చేసి సార్ నాకు 1 మంత్లో గేట్ వచ్చిద్దా 2 వచ్చిద్దా మీరు చేయాల్సింది ఆన్లైన్ కోచింగ్ ఇప్పటి నుంచే జారండి. జూన్ జూలై నుంచి ఆన్లైన్ కోచింగ్ జారండి. ఆల్రెడీ 3rd ఇయర్ అయిపోయే స్టూడెంట్స్ ఆన్లైన్ కోచింగ్ జారండి. ఆన్లైన్ కోచింగ్స్ ఆల్రెడీ కూడా మరి ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. చాలామంది కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నార్త్ ఇండియన్స్ వాళ్ళు, ఫిజిక్స్ వాళ్ళని, గేట్ వాళ్ళని వీళ్ళందరూ ఒకటే చాలా మరి ఈజీ గేట్ అని డిఫరెంట్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆన్లైన్లో చేరండి. మనం ఆన్లైన్లో చేరితే ఎక్కువగా మీకు ఒక 8,000 10,000 కంటే ఎక్కువ తీసుకోవటంలా. ఆన్లైన్ నా సలహా ప్రకారం ఆన్లైన్ బెస్ట్ అమ్మ. ఆన్లైన్ నార్త్ ఇండియా ఈ ఛానల్స్, ఎడ్యుకేషన్ ఛానల్స్లో జారండి. 8,000 10,000 కంటే ఎక్కువ తీసుకోవట్లేదు. హ్యాపీగా ఇంట్లో మీరు ఒక ల్యాప్టాప్ పెట్టుకోండి, ఒక ట్యాబ్ ఉండే. ఆ ల్యాప్టాప్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుందా? ప్రతి ఒక్కళ్ళు ల్యాప్టాప్ కూడా ఒక మొబైల్ ఫోన్ లాగా అయిపోయింది. అంతేగాని అది పెద్ద బ్రహ్మాండమైన కాదు. హ్యాపీగా ఆన్లైన్ కోర్సు చేరి ఆ టైమింగ్ ప్రకారము మీరు ప్లాన్ వేసుకుని రోజుకి ఇప్పుడున్న స్టూడెంట్స్ 2027 గేట్ రాసే స్టూడెంట్స్ రోజుకి 2 గంటలు 2 or 3 hours చదివితే సరిపోతుంది. అంటే లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఆ ప్రిపరేషన్ వేరు ఉంటుంది. మనకి 2027 గేట్ ఎవరికైతే ప్రిపేర్ అవుతున్నారో 2 నుంచి 3 గంటల సమయము మీరు మీ కాలేజీకి వెళ్ళండి. నైట్ పడుకునేటప్పుడు లేకపోతే మార్నింగ్ అంటే మనకి వచ్చేస్తారు కదా 7 to 8 ఆ ప్రాంతంలో 7, 8, 9 ఆఫ్టర్నూను నైట్ పూట మళ్ళీ పడుకునే ముందు మీరు 9, 10, 11 వరకు చూసుకుని మళ్ళీ పడుకోవచ్చు. ఆల్రెడీ రికార్డింగ్ సెషన్స్ అయితే ఉంటాయి, కొన్ని లైవ్ సెషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా అంటే దానిలో మీరు ఆన్లైన్ కోచింగ్ చేరటం వల్ల ఏంటంటే ఒక మోటివేషన్ ఉంటుంది. ముందు మోటివేషను వాళ్ళు చెప్పేది కొద్దిగా అర్థమవుతుంది. సార్ అదేం లేదు నేను సొంతగా ప్రిపేర్ అవుతాను. సొంతగా ఎప్పుడు ప్రిపేర్ అవ్వకూడదమ్మా. ఒక్కటి మీకు మోటివేషన్ కలిగించాలి కదా. మోటివేషన్ కలిగించాలని ఏదో ఒక ఛానల్లో జారండి. మీకు నచ్చిన మరి కోర్సులో మీకు నచ్చిన గేటు మరి టీచ్ చేసే దానిలో చారండి. ఇబ్బందులు మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్ర, తెలంగాణలో ఏస్ వాళ్ళు ఇస్తున్నారు. ఏస్ కానీ వాన్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ నేను కూడా బెంగళూరులో గేట్ టీచ్ చేసి ఒక సబ్జెక్టు. వెన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు గేటు మరి ఎంజీ రోడ్డు ఆ ప్రాంతంలో నేను జాబ్ చేసేటప్పుడే పార్ట్ టైంకి వెళ్ళి ఒక సబ్జెక్ట్ని టీచ్ చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో అప్పుడు టీచ్ చేసేటప్పుడు కూడా ఒక 20 years అయిపోయింది ఇప్పుడు టీచ్ చేసి. అప్పుడు టీచ్ చేయటం జరిగింది. ఇట్లా మరి ప్రతి ఒక్కరు కూడా జనరల్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఆన్లైన్ బేస్డ్ ట్రైనింగ్స్ ఉండే, ఆన్లైన్ బేస్డ్ కోచింగ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు చిన్నపిల్లలు కాదు, క్లాస్ రూమ్ బేస్డ్ వెళ్ళటానికి మీరేం చిన్న పిల్లలు కాదు, అందరూ కూడా మేజర్ స్టూడెంట్స్. హ్యాపీగా ఆన్లైన్ కోచింగ్ నేనైతే 100% ప్రిఫర్ చేస్తాను. చిన్నపిల్లలు అనుకో, సపోజు మరి ఇంటర్మీడియట్ పిల్లలు, ఐపీఈ 10th class అయిపోయిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు జేఈకి ప్రిపేర్ అవుతారు, ఐపీఈకి ప్రిపేర్, వాళ్ళు మరి ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళటం బెస్ట్. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ వేరు, మీరు మేజర్స్, వాళ్ళు మైనర్స్, అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మేజర్ సెక్షన్కి వెళ్ళిపోయారు. హ్యాపీగా ఏదైనా ఆన్లైన్ కోచింగ్ చేస్తే మనకు ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక చదవాలనే తపన ఉంటుంది, డిజైర్ ఉండాలమ్మా. డిజైర్ అంటే డెఫినెట్లీ ఈ విల్ బీ సక్సీడ్ ఇన్ గేట్ 2027లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. 2026 అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇక 2027కి ఇప్పుడు నుంచే మీరు పునాదులు వేసుకోండి, ఫౌండేషన్ బిల్డప్ చేసుకోండి. ఫౌండేషను ఎంత బిల్డప్ చేసుకుంటే అంత మంచిది. ఆల్ ది బెస్ట్. మరి గేట్ 2027కి మరి ఎంతమంది, మరి నేనైతే వీడియోలు చేస్తూ ఉంటాను స్టూడెంట్స్కి. నేను కూడా ఒక గేట్ టాపర్గా ఇంతకుముందు చేయలేదు కానీ
ఇప్పుడు కొద్దిగా మరి గేట్ 2020 మా ఇంట్లో మా పాప కూడా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది తనకి. సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ జూను జూలైకి ఆ ప్రాంతంలో అయిపోయింది. మరి ఆల్రెడీ కూడా తను కూడా మరి నేను ఒక ఆన్లైన్ సెంటర్లో జూలై నుంచి జాయిన్ అయ్యమని చెప్తే, ఎందుకంటే తర్వాత ఏదో ప్లేస్మెంట్ వస్తుంది, ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత 30,000 40,000 వస్తుంది. ఇప్పుడుండే ఎకానమీ పరిస్థితుల్లో ఆ శాలరీస్, ఆ 20,000 30,000 శాలరీస్ ఎవరికి సరిపోయే పరిస్థితి లేవు, ఎవరు ముక్కులో పెట్టలేరు. ఆ శాలరీస్ సరిపోవు. అది గుర్తుండి కనీసం 70,000 80,000 శాలరీ రావాలి. అలా రావాలంటే మీరు మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో చేరి మీరు ఆల్రెడీ మరి గేట్ రాయటం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా లేవమ్మా. 12,000 నుంచి 12,400 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు ప్రతి ఒక్కరికి. ఎటువంటి ఈ పేదవాళ్ళైనా, ఉన్నవాళ్ళైనా, లేని వాళ్ళైనా, ధనికులైనా, పేద అందరూ కూడా గేట్ రాసుకోవటం వల్ల ఫైనాన్షియల్ ఇబ్బంది లేదు. వీళ్ళకి 12,400 రూపాయలు స్టైఫండ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. 2 సంవత్సరాలు అంటే 24 months మీకు ఈ యొక్క స్టైఫండ్ మీ అకౌంట్లో పడుతుంది. ఎడిదిరిగి డెఫినెట్గా సపోజ్ ఐఐటీలు, ఐఐసి బెంగళూరులో చేరారనుకో, వాడికి డెఫినెట్గా ఏదో ఒక ప్లేస్మెంట్ వస్తుంది. మినిమము 10 lakhs మినిమము ఆల్రెడీ బై దట్ టైం మీకు 12 lakhs ప్లేస్మెంట్ వస్తుంది. 12 lakhs ఈజీగా వస్తుంది. ఈజీ శాలరీస్ 12 lakhs వచ్చే అవకాశం ఉంది. ఈసీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇలాంటి మంచి కోర్ ఏరియాల్లో ఉన్న వాళ్ళకి VLSI మంచి అంటే మెకానికల్, సివిల్ వాళ్ళకి ఎదురిగి మరి కంపెనీస్ అయిన గవర్నమెంట్ కంపెనీస్ వస్తే వాళ్ళకి శాలరీస్ తక్కువ కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో ఈ మెకానికల్ వీళ్ళకి కొంచెం శాలరీస్ తక్కువేనమ్మా. అది దానిలో మనం కొట్టిపడలేము. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలన్నా కోర్ VLSI కానీ, చిప్ డిజైన్లో వెళ్ళాలన్నా ఈసీ వాళ్ళకి, మరి AML వాళ్ళకి, డిఓ మంచి కంపెనీస్ కూడా మరి ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని గేట్ 2027ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. గేట్ 2027ని వీళ్ళు మాత్రమే ప్రిపేర్ అవ్వలేదు. 3rd year 4th year స్టూడెంట్స్ ప్రిపేర్ అయితే మరి ఆల్రెడీ మరి 3rd year మిడ్లో ఉండేవాళ్ళు ఆన్లైన్ కోచింగ్ జారండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది కొంతమంది స్టూడెంట్కి, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి ఎంటర్ అవుతుంది. వాళ్ళకి మేలో జూన్లో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయింది. ఇమ్మీడియట్గా 3rd yearలోకి జాయిన్ అవుతారు. అప్పుడు వాళ్ళు ఆన్లైన్లో జారండి. ఆన్లైన్లో చేరితే వాళ్ళ స్కోర్ కూడా 2028కి కూడా వ్యాలిడిటీ ఉంటుంది. స్కోరు 2028 వ్యాలిడిటీ 2020. ఇంత మరి ఈ చిట్ చాట్ జస్ట్ స్టూడెంట్స్కి అవేర్నెస్ కోసం వీడియో చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్. నా మైండ్లో ఉన్నది మరి మా పాపతో ఒక డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియోని మరి మన స్టూడెంట్స్కి అందరికీ చెప్తే ఇంకా బాగుంటుందని నేను వీడియో చేయడం జరుగుతుంది ఇమ్మీడియట్గా. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, ఎంటెక్ ఫ్రమ్ IISc బెంగళూరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.